వేదిక మీద అందరు పెద్దలందరికీ నమస్కారం. టైం లేదు కాబట్టి చెప్తాను. అయితే నేను ఆ రోజు మంత్రిని కరీంనగర్లో. టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు పార్లమెంటు పరిధిలో 7 ఎమ్మెల్యేలు గెలిస్తే వచ్చిన మెజార్టీ 4.5 లక్షలు. మేమన్నాం, ఇక్కడికి భారతీయ జనతా పార్టీ ఎక్కడిది, ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది, పోటీ చేయడానికి ఎవరు వస్తారా అని చెప్పి మేము అనుకున్నాం. అందరూ రిజెక్ట్ చేయంగా మా బండి సంజయ్ గారు కూడా పోటీ చేస్తే నేనే ఆ జిల్లా మంత్రిని. మేము మంది మార్పడంతో పెద్ద ఎత్తున బీడీలు పడి తిరుగుతున్నాం. ఈయన పాపం ఎక్కడ పోయినా 20 మంది 30 మంది గదే చిన్న పిల్లలు జిన్ పాయింట్ వేసుకునే వాళ్ళు, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు తిరుగుతారు పాపం. మాకు మేమే అప్పుడప్పుడు సానుభూతి చెప్పేది బండి సంజయ్ గారు చూసి. కానీ 4.5 లక్షల గంగల పోయి 1 లక్ష మెజార్టీతో సంజయ్ గారు గెలిచింది. ఎన్నేళ్ళకి అది? 3 నెలలకి. డిసెంబర్లో ఆ ఎన్నికలని, మార్చి ఏప్రిల్నేమో ఈ ఎన్నికలని, 3 నెలలకి ఇంత మార్పు జరిగింది. మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏమంటాడు చూసిండ్రా? బీజేపీ ఎక్కడిదే అంటాడు. నీ కిందికి నీళ్ళు వచ్చేదాకా తెలియ బిడ్డ అని చెప్పాడు. నీ కిందికి నీళ్ళు వస్తే తెలిసే బిడ్డ అని చెప్పాడు. ఇందు లేదు అని ఒకటి ఉంటుంది కదా, ఎందెందు వెతికినా అందందే బీజేపీ. ఇవాళ మీరు ఎన్ని సీట్లు గెలుస్తాయో ఎవడికి అంతు చిక్కని, ఏ సర్వే సంస్థలు ప్రిడిక్ట్ చేయని రిజల్ట్ రేపు తెలంగాణ రాబోతుంది. అక్కడక్కడ మన నాయకులు కూడా గెలిచేది ఉందా చేసేది ఉందా అని చెప్పి పని కూడా చేయలేదు కొంతమంది. ఆయన అన్నారట, మేమంతా నీకే ఓట్లు వేసామే అని చెప్పి. ఈయన పరిశాన్. ఖమ్మం జిల్లాలో ఎవరు ఊహిస్తారా? ఖమ్మం జిల్లాలో ఎప్పుడైనా ఊహిస్తావా? ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 5 లక్షలని చెప్పిండ్రు. ఇవాళ ఖమ్మం జిల్లాలో నువ్వు గెలుస్తావా మేము గెలుస్తావా అనేటువంటి చర్చ జరుగుతుంది అక్కడ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎప్పుడు కూడా ప్రజల తీర్పును ఎవరు పసిగట్టలేరు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. కాబట్టి నాయకులు వస్తారు పోతారు, నాయకులు ఉంటారు పోతారు, పార్టీలు కూడా అప్పుడప్పుడు ప్రజల ఆశీర్వాదంతో గెలుతాయి కావచ్చు. కానీ ఇది అంతిమంగా ప్రజల జాగీర్ అనే విషయాన్ని మర్చిపోవద్దు. మనోహర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పిండు, అది మీరు ఆలకించాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి ఇక్కడ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. అంతకుముందు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనాడు ఏం నినాదం ఇచ్చిండు? ప్రశ్నించే గొంతుకకే ఓటు వేయమని చెప్పిండు. అంతేనా? ఆయన ఆనాటి నినాదమే అది. ఇవాళ మరి ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు? ఈయన ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నిస్తాడా? ఊస్తాడా? పిల్లి లెక్క ఉండాలి తప్ప అక్కడ ఏముండాలి?